హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఏ డే ఇన్ మై లైఫ్లో ఈరోజు సాటర్డే వ్లాగ్. సాటర్డే అంటేనే హాలిడే మోడ్ ఆన్ అయిపోతుంది. సో లేట్గా లేచేసి స్నానం చేశాను. సో ఈరోజు ఏంటంటే శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకని చెప్పేసి రెడీ అవుతున్నాను. హెడ్ బాత్ అయితే చేశాను, హెయిర్ కట్ చేసుకుంటున్నాను, లేయర్స్ హెయిర్ కట్. నేనే చేసుకుంటాను, బ్యూటీ పార్లర్కి ఎప్పుడు వెళ్ళను కట్ చేయించుకోవడానికి. సో ఇది ఫుల్ వీడియో కావాలంటే హెయిర్ కట్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఆ తర్వాత ఇంకా టిఫిన్కి అమ్మ ఈరోజు దోశ అండ్ శనక్కాయల పచ్చడి, పచ్చిమిరపకాయల కారం చేద్దాం అనుకుంది. శనక్కాయలు వేయించుకొని పక్కన పెట్టుకుంది. తర్వాత కుక్కర్లో టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఉడకబెట్టుకుంది. చింతపండు నానబెట్టుకుంది. ఇది వచ్చేసి మనం దంచితేనే టేస్ట్ బాగుంటుంది, మిక్సీలో వేస్తే అస్సలు బాగుండదు. ఫస్ట్ అయితే శనక్కాయలు వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిగడ్డ వేసుకొని బాగా దంచాలి. దంచడం అంటే అది వేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది, దంచకుండా మనం ఇలా రుబ్బినట్టు అనాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలోకే కాదు, అన్నంలోకి కూడా బాగుంటుంది, సంగట్లోకి కూడా బాగుంటుంది, ఏ దానిలోకైనా బాగా సూట్ అవుతుంది. అంతా రామేసిన తర్వాత నేనైతే టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. కొంచెం ఉప్పు తక్కువైంది. సో తర్వాత వేసేసాను, ఉప్పు వేసి మళ్ళీ రామాను ఒకసారి. శనక్కాయల పచ్చడి, పచ్చిమిరపకాయల కారం రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దోశలు వేసుకుందాము. దోశలు నేను నాన్నకు వేస్తున్నాను ఫస్ట్. తర్వాత నేను వేసుకొని తింటున్నాను. ఈరోజు నేను శ్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పా కదా, ఆల్మోస్ట్ 10:30 అలా అయ్యేటప్పుడు తిన్నాను నేను టిఫిన్. తర్వాత 11 దాటింది శ్రవంతి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి. శ్రవంతి వాళ్ళ ఇల్లు పక్కనే, ఇప్పుడు ఇల్లు చేంజ్ అయ్యామని చెప్పాను కదా, ఈ స్ట్రీట్లోనే లాస్ట్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో అక్కడికైతే వెళ్ళాను. ఎందుకంటే శ్రవంతి రీసెంట్గానే డెలివరీ అయింది. చూడనీకి వెళ్ళలేదు ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను బేబీని చూడనీకి అండ్ శ్రవంతిని చూడనీకి. శ్రవంతిని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, బేబీని చూసిన తర్వాత కూడా ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎంత చిన్నగా ఉందో బేబీ, చాలా బాగుంది, క్యూట్గా ఉంది బేబీ అయితే. సో అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. చాలా రోజులు అవుతుంది శ్రవంతిని నేను కలిసి మీట్ అయ్యి, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ నేను 11:30 అలా వెళ్ళింటే 3 దాటింది నేను ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఆ తర్వాత అన్బాక్సింగ్ వీడియోస్, హోమ్ ఎసెన్షియల్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. ఇవి 3 వచ్చాయి నాకు డోర్ మ్యాట్స్. చాలా బాగున్నాయి చూడనీకి, ప్లస్ మనం నడుస్తున్నప్పుడు కూడా స్లిప్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఈ బాత్రూమ్ షెల్స్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి నాకు 151 రూపీస్ పడింది. 2 వస్తాయి. స్టిక్ చేసుకోవడానికి కూడా వాళ్ళు స్టిక్కర్స్ ఇస్తారు. సో ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. మనము సోప్స్ పెట్టుకోవడానికి, ఫేస్ వాష్ పెట్టుకోవడానికి ఇవన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కప్ స్టాండ్ అండ్ ప్లేట్స్ స్టాండ్ ఆర్డర్ పెట్టాను. ఇది కాంబో సెట్ వచ్చింది. మనం ఇలా ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈ ప్లేట్ స్టాండ్ యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. ఇది వచ్చేసి నాకు 187 రూపీస్ పడింది. రెండు కలిపి కాంబో సెట్ 187 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈ కప్స్ స్టాండ్, దీంట్లో మనం కప్స్ అటాచ్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా మనం గ్లాసెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి
రిఫ్రిజిరేటర్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను. ఇది నెట్ క్లాత్తో ఇచ్చారు, జిప్స్ కూడా ఉన్నాయి. దీనికి 12 బ్యాగ్స్ వస్తాయి. ఇలా వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని ఆర్డర్ పెట్టాను. నాకు ఇది 86 రూపీస్ పడింది. ప్యాక్ చేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయి. అంటే మనం రిఫ్రిజిరేటర్లో మొత్తం మిక్స్ చేసి పెట్టుకోకుండా ఇలా సపరేట్గా అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనం ఎప్పుడైనా రిఫ్రిజిరేటర్ నుంచి వెజిటేబుల్స్ తీయాలనుకున్నప్పుడు త్వరగా దొరికిపోతాయి. అన్ని మిక్స్ అయితే మనం వెతుక్కోవడానికి కూడా కష్టమవుతుంది. నాకు అది చాలా యూస్ఫుల్ అనిపించింది. రిఫ్రిజిరేటర్లో మనం మంచిగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, సపరేట్గా అన్నీ మిక్స్ అవ్వకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే గ్లాస్ జార్స్ ఆర్డర్ పెట్టాను. ఇవి 6 వచ్చాయి. నాకు ఇది 246 రూపీస్ పడింది. మరీ బిగ్ సైజ్ లేదు, మరీ స్మాల్ సైజ్ లేదు, మీడియం సైజ్ ఉన్నాయి. ఇవి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి, లేకుంటే ఏదైనా పికిల్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మెటల్ గోల్డ్ బౌల్ ఆర్డర్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ దియాస్ ఆర్డర్ పెట్టాను. ఇవేంటంటే మనం వాటర్ వేసామంటే ఆటోమేటిక్గా అవి లైటింగ్ వచ్చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ లాగా అస్సలు అనిపించదు మనకి, నిజంగానే మనము దీపం వెలిగించినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. జస్ట్ వాటర్ వేయంగానే లైట్ వచ్చేస్తుంది. అండ్ ఇలా నేను ఇందాక గోల్డ్ మెటల్ బౌల్ తీసుకున్నాను కదా, దాంట్లో వాటర్ వేసి ఇలా అరేంజ్ చేశాను ఫ్లవర్స్తో. చాలా బాగా కనిపిస్తుంది లుక్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఈ ఆర్టిఫిషియల్ దియాస్ నాకు టోటల్ 24 వచ్చాయి. కాస్ట్ 172 రూపీస్ పడింది. ఇంకా నైట్ ఏమో తిందామని చెప్పేసి అన్ని హాల్లోకి తీసుకొని వస్తున్నాను. సో అప్పుడే మా తమ్ముడు కాల్ చేశాడు, మెయిన్ డోర్కి కీస్ తీసుకొని రమ్మని చెప్పి. నేనైతే వెళ్ళేటప్పుడు స్టెప్స్ మీద స్లిప్ అయి కింద పడ్డాను. సో కొంచెం కాళ్ళు దగ్గర బెనికింది అండ్ చేయి కూడా కొంచెం బ్లడ్ వచ్చింది. సో అందుకే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి స్టెప్స్ మీద ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ రోజు వర్షం పడింది, అందుకని తడిగా ఉన్నాయి స్టెప్స్ కూడా. సో అందుకని చెప్పేసి జారింది. నేను మెల్లగా వెళ్ళగాని అయినా కానీ జారింది. ఇంకా ఆ తర్వాత వచ్చి నైట్ అయితే డిన్నర్ చేశాను. నైట్ అన్నము అండ్ కోయిటాకు ఫ్రై తిన్నాను, ఎల్లిపాయ పొడి కూడా వేసుకున్నాను. అలా టీవీ చూస్తూ డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాను. సో మీరు కూడా స్టెప్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బై గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.